భారతీయ జనతా పార్టీ నుండి ప్రాణాలకు తెగించి ప్రాణాలు అర్పించిన కుటుంబంలో ఉన్న బీజేపీ నాయకులను పక్కన పెడతాడు. నా జీవితం తెరిచిన పుస్తకం, ఎలాంటి అక్రమ సంపాదన లేవు, అహంకారం అంతకన్నా లేదంటూ కేంద్రీయ విద్యాలయంకు భూమి పూజ సజావుగా సాగిన తర్వాత ఎంపీ అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్లు తన గురించి మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్ తనపై చేసిన వ్యాఖ్యలపై మాట్లాడారు. జగిత్యాల నియోజకవర్గానికి అనేక విద్యా సంస్థలు తీసుకువచ్చానన్నారు. అభివృద్ధి పనులు చేశానని, నిత్యం ప్రజల్లో ఉంటున్నానని అన్నారు. గురుకుల పాఠశాలలు, మహిళా డిగ్రీ కళాశాల, ఆటానమస్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పులాస కళాశాల నూతన భవనం, ఇలా అనేక విద్యా సంస్థలు జగిత్యాలకు తీసుకురావడం జరిగిందని వివరించారు. ఎంపీ అరవింద్కు అసలు బుర్ర పెద్దగా ఉంది, కానీ బుర్ర లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, జగిత్యాల నియోజకవర్గ పరిధిలో జగిత్యాల జిల్లాకు సంబంధించిన కేంద్రీయ విద్యాలయం భూమి పూజకు వచ్చేసిన ఎంపీ గారు మొత్తం భూమి పూజ సభ కార్యక్రమం అయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు పెద్ద బుర్ర ఉన్నది కదా, బుర్రలేని మాటలు మాట్లాడింది. అంతసేపు కేంద్రీయ విద్యాలయంకు భూమి పూజ చేసి మీటింగ్ పెట్టి మాటలు చెప్పి ఇక ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే కేంద్రీయ విద్యాలయంకు ఫౌండేషన్ ఉండదు, ఒక్క ఇనాగ్రేషనే ఉంటుంది, అది ఎంపీ వచ్చో కేంద్ర మంత్రి వచ్చి చేస్తాడని చెప్పి మాట్లాడింది. మరి అలాంటి టైం ఎందుకు ఇచ్చినట్టు? అక్కడ మీటింగ్ అంతా మాట్లాడినప్పుడు కూర్చుంది అంటే వారి ఆలోచన విధానం, మాట్లాడే పద్ధతి ఎట్లున్నదనే దానికి ఇది ఒకటి చాలు. జగిత్యాల ప్రజలైతే చాలా దగ్గరికి వెళ్ళి గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఎందుకంటే జగిత్యాల కేంద్రంగా ఇదే ఎంపీ గారు సంజయ్ కుమార్ ఎమ్మెల్యే బాగా పనిచేస్తాడు. నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 ఇట్లలో అందరికంటే మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటాడు. నా దగ్గరికి వస్తాడు, కేంద్రం నుంచి వచ్చే పనులు అడుగుతాడు. కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్దామంటే ఇద్దరం కలిసి వెళ్ళిన ఫోటోలు ఉన్నాయి. పాత ప్రభుత్వం లెక్క కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలవాలని, కలిసి పనిచేయాలనే దాంట్లో సంజయ్ కుమార్ గారు తపన. ఆయన కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే కలిసిపోయినాం. అవన్నీ వారికి సోషల్ మీడియా, వారి మీడియా మీద చాలా నమ్మకం, అందులోనే పెట్టారు. నేను చెప్పినవన్నీ కూడా ఇద్దరం కలిసి కేంద్ర మంత్రి దగ్గరికి పోయినాయి. ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వేరు కార్లో పోయినాం కావచ్చు, అక్కడ ఇద్దరం కలిసి ముఖ్యమంత్రిని కలిసినాం. వివిధ అంశాలపైన కొద్దిసేపు చర్చించినాం. అభివృద్ధికి సంబంధించి జగన్నాథ్పూర్ బ్రిడ్జు, బోర్నపల్లి జగన్నాథ్పూర్ బ్రిడ్జి విషయంలో ట్రైబల్ మంత్రి గారి దగ్గర పోయినాం. అదేవిధంగా రోడ్ల మంత్రి గడ్కరీ గారికి అనంతరం బ్రిడ్జు వాటి విషయంలో ప్రతిపాదనలు ఇచ్చినాం. మరి అప్పుడేమో ఇదే ఎంపీ గారు 6 నెలల క్రితం మీ మీడియా ముందే కదనే, ఇక్కడ ఉన్నారు మీరంతా పాత్రికేయులు, మీ ద్వారా హైదరాబాద్ మీడియాకు కూడా పోతుంది. అక్కడున్న మీ స్టాఫర్స్కి కావచ్చు, ఇంకా మీ కోఆర్డినేటర్స్ కావచ్చు, మేనేజ్మెంట్లకు కావచ్చు. 6 నెలల కింద, 6 నెలలు కూడా అయిందో లేదో ఈ మాటలు మాట్లాడి. ఒక పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు ఇదే జీవన్ రెడ్డి గారిని, ఇక నువ్వు ఎప్పుడు లాస్ట్ అన్నావు, ప్రజల్ని విడిచిపెట్టిర్రు, నువ్వు గెలవవు, పోటీ చేయకు అని చెప్పి ఎంపీ గారు ఆయన స్టైల్లో ఒక వీడియో రిలీజ్ చేసింది. లాస్ట్ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ ఏదో భోగి ఇడిచిపెట్టమన్నాడు ట్రైన్ అని చెప్పి ఏదో చెప్పిండు. ఆ కథ ఎందుకు కానీ మొత్తానికి నువ్వు లాస్ట్ అనుకుంటే నిలబడుతున్నావు, ప్రజలు నిన్ను తిరస్కరిస్తారని చెప్పి వారే చెప్పింది. నేనేం మాట్లాడతాడు? జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ వదులుకునేది లేకుండా అని మాట్లాడతాడు. అంతకుముందేమో జీవన్ రెడ్డి గారిని మా బీజేపీలకు అత్తే మంచుకుంటుందని మాట్లాడతాడు. భారతీయ జనతా పార్టీ చేసిన తర్వాత ధర్నా చేసే అవసరం లేదు,
అక్కడ అడ్మిషన్లు శాంక్షన్ స్ట్రెంత్ ఎంత ఉంటుందో నాకు తెలియదు. కరీంనగర్లో మంచిర్యాలలో అయితే శాంక్షన్ స్ట్రెంత్ పిల్లలు ఇంకా నిడతలేదని తెలిసింది. చాలా గొప్పగా కట్టుకున్న తర్వాత ఎవరైనా ఎక్స్పాన్షన్ పోతుంది. దాంట్లో ఏముండదు పెద్ద. ఇప్పుడు మనం మెడికల్ కట్టినాం, హాస్పిటల్ పెట్టినాం, మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తలేమా? ఉమెన్స్ డిగ్రీ కళాశాల ఎక్స్పాన్షన్ కాలేదా? దాంట్లో ఏముంది? అంత మంచిగా అయితే చూద్దాం. దాని వద్దని ఎందుకంటాం? ప్రజలకు మంచి విద్యను, సెంట్రల్ స్కూల్ అది. కొందరు యూనివర్సిటీ అనుకుంటున్నారు. అది స్కూలు, సెంట్రల్ సిలబస్ స్కూలు. అంటే వీళ్ళు ఇచ్చిన హైప్ ఎంత ఉన్నదంటే అట్లా అనుకుంటున్నారు. ఇది ఎక్కడో లేనట్టు, భూమి మీద లేని విద్యాలయం లెక్క. వీరికి 2011లోనే కరీంనగర్లో ఉన్నది, మంచిర్యాల ఉన్నది, రామగుండం ఉన్నది. ఇప్పుడు మనం ఉమ్మడి జిల్లాల 3 ఎప్పుడో అయినాయి. వీరికి 7 ఏళ్ళకి యాదికి వచ్చింది. వీరు ఏదైతే అన్నారో మీ దగ్గర ఎమ్మెల్యే కోఆర్డినేట్ చేసిండు, మంచి నిధులు చేసి, నేనే అడిగిన ఈ పాఠశాల ఇవని చెప్పి. ఇలా కృషి విజ్ఞాన కేంద్రం అన్నారు, నేనే లెటర్ పెట్టిన. బ్లాక్ స్పాట్ రోడ్లు అన్నారు, ఎంపీఆర్ లెటర్ పెట్టిన. తప్పేమున్నది? నేను ముఖ్యమంత్రికి వీరికి లెటర్ పెట్టలేదా 10 ఎకరాలు కావాలని? అట్లనే కేంద్రానికి సంబంధించినవి కాబట్టి వీరి ద్వారా లెటర్ ఇచ్చిన. తప్పేమున్నది? నేను గౌరవించుకుంటానండి. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవరైనా గౌరవిస్తాం. అంత గౌరవంగా మాట్లాడితే వారు విజ్ఞతగా వదిలేస్తున్నా. ప్రజలు గమనిస్తున్నారు. మరి మీరే టీవీలలో, మీడియాలో లేస్తే అలాంటి మాటలు కాబట్టి అలా ఖండించాల్సిన అవసరం పడ్డది.